అఖిల పద్మశాలి సమాజం భివండిలో సమాజ సాంస్కృతిక భవనంలో మే నెల 31 తారీఖు జరిగిన ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి సాధారణ జనరల్ మీటింగు జరిగినది. అందులో శ్రీ రామకృష్ణ పుట్టపర్తిని అధ్యక్షులు, కార్యాధ్యక్షులు శ్రీ కొంక మల్లేశం, క్యాషియర్ శ్రీ అవధూత బలరాం గారు, సెక్రటరీ శ్రీ రాజు గజంగి మరియు ఉపాధ్యక్షులు శ్రీ కొండ మోహన్, ఉపాధ్యక్షులు శ్రీ కొల్లాల శ్రీనివాస్ గారు, వివిధ పదవులను అలంకరించిన పదాధికారులు, పుడారులు, తత్పుడారులు అందరూ ఈ సభలో పాల్గొని సభను చాలా చక్కగా నిర్వహించినారు. ఈ సభలో రక్షాబంధన్ చర్చ జరిగినది. ఓం గణపతిం అవామహే కవిం కవీనాపమస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రాహ్మణస్పతః మానస్మన్మన్నోతివిశ్రీవసాదనం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం దీపక్షోతి ఆవాహయామి స్థాపయామి బోధయామి దీపం బోధయామి. దేవానాం ధూపోయం ప్రతిగృహలం దీపం త్రైలోక్యం విమిలాభావత్యాత్రియామి. ఓం భూర్భువస్వః నారికేళఫలమహానైవేద్యం సమర్పయామి. జయ శ్రీమద్విష్ణు భగవానికి. వేదికపైకి అందరూ వెళ్ళి వారి వారి స్థానంలో కూర్చోగలరని అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు మన 31 జూన్ 2025లో జరిగాయి. మే ఆ తర్వాత నేడు మన పురప్రదంగా మన జనరల్ సభ ఏర్పాటు చేయబడింది. జనరల్ సభలో ఫస్ట్ సబ్జెక్ట్ కొత్తగా ఎన్నికైన పదాధికారుల పరిచయం. ఫస్ట్ కొంచెం నేను మన పద్మశాలి సమాజం హిస్టరీ చెప్పాలని మిమ్మల్ని అవకాశం కోరుతున్నాను. ఎందుకంటే ఎంతో మంది మన పద్మశాలి బాంధవులు మన సమాజం యొక్క చరిత్ర మనందరికీ తెలిసి ఉండాలని యొక్క చరిత్ర షార్ట్గా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి ప్రాంతము మన పద్మశాలి బాంధవులు ప్రధానంగా 1884లో మందిరానికి వెళ్ళేటప్పుడు మన పద్మశాలి బాంధవులు ఇక్కడ వెళ్ళేవారు. ఒక మన దగ్గర గుర్తింపు ఏంటంటే 1884లో అంబాజీ తామారావు మన పద్మశాలి వ్యక్తి వజ్రేశ్వరి మందిరానికి ముఖ్య ద్వారము ఇత్తడి ద్వారము సమర్పించిన రికార్డ్స్ మన వజ్రేశ్వరిలో ఉన్నాయి. అందులోంచి మొట్టమొదటి మన పద్మశాలి వ్యక్తి ఎప్పటి నుంచి వచ్చిందంటే మన దగ్గర ఒక గుర్తింపు ఏంటంటే 1884లో మన వారి ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత 1900 స్థిరపడ్డాయి. ఆ తర్వాత మన భీవండిలో ఐక్యమత్యం పెంచాలని సోలాపూర్ నుండి 1935లో విఠోబా రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ స్థిరపడే ప్రజలందరినీ ఐక్యమత్యం చేసే ప్రయత్నం చేశారు. ప్రప్రథమంగా 1937లో పద్మశాలి యువక సంఘమని స్థాపించి
సూలగుట్ట తుకారం అనే వ్యక్తిని అక్కడ అధ్యక్షగా మనము చేయడం జరిగింది. ఆ తర్వాత 1900